ఆర్బీ మీ ఇంటికి మంచి డిజైన్స్ కావాలి అని అంటే ఆర్బీ ఇంటీరియోకి వెళ్ళమని చెప్తాను. జస్ట్ యూ డ్రీమ్ ఇట్ అండ్ దే విల్ మేక్ యువర్ డ్రీమ్ కమ్ ట్రూ. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు రవితేజ, ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్ అండి. సో ఈ రోజు మనము 2 BHK ఫ్లాట్ ఇంటీరియర్ డిజైన్ ఏ విధంగా చేసామనేది ఈ వీడియోలో మీకు నేను క్లియర్ గా చూపించడం జరుగుతుందన్నమాట. ఫ్లాట్ డీటెయిల్స్ కోసం మనము 1265 స్క్వేర్ ఫీట్ ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కి ఇక్కడ మనము 2 BHK మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి అబోట్ ఆహ్వానం అమీన్పూర్ లో ఉందండి. ఇందులో మనము బి బ్లాక్ లో 4th ఫ్లోర్ లో మనం ఇక్కడ 2 BHK మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. సో మన క్లయింట్ వచ్చేసి రవికృష్ణ గారు అండి. సో ఇందులో మనము ఈ 2 BHK ఫ్లాట్ ఇంటీరియర్ డిజైన్ లో మనం ఇక్కడ ఫాల్ సీలింగ్ తో పాటు వుడ్ వర్క్ కూడా ఇక్కడ మనం మాన్యువల్ గా చేయడం జరిగింది అనమాట. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అండి. టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మీకు క్లియర్ నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో బిఫోర్ ఏ విధంగా ఉంది, ఆఫ్టర్ ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. మనం ఆల్రెడీ 3D డిజైన్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకముందే. సో ఈ టోటల్ వీడియోలో మీకు నేను బిఫోర్ ఆఫ్టర్ క్లిప్స్ చేస్తాను. అండ్ ఆల్సో 3D డిజైన్స్ కూడా ఏ విధంగా మనం ప్రొవైడ్ చేసాం అనేది కూడా మీకు ఇక్కడ ఈ వీడియోలో నేను చూపించడం జరుగుతుంది. సో మనము ఈ 2 BHK మాన్యువల్ హ్యాండ్మేడ్ ఇంటీరియర్ డిజైన్ లో మనం ఇక్కడ ఫాల్ సీలింగ్ తో పాటు వుడ్ వర్క్ కూడా చేయడం జరిగింది. ముందుగా మనము కారిడార్ లో ఉన్న షూ ర్యాక్ అండ్ మెయిన్ డోర్ ఎలివేషన్ గురించి మాట్లాడుతున్నాం అండి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనం మెయిన్ డోర్ ఎలివేషన్ లో ప్యానలింగ్ ఇచ్చి ప్యానలింగ్ మీద మనం ఇక్కడ గోల్డెన్ టిప్ పట్టిస్తే ఇక్కడ మనం డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనం ఒక షూ ర్యాక్ కూడా చాలా పెద్ద షూ ర్యాక్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు ఇందులో మనం వాడిన లామినేట్ వచ్చేసి ఓషన్ బ్లూ హై గ్లాస్ లో మనం 1 mm థిక్నెస్ ఉన్న లామినేట్ వాడడం జరిగింది. అండ్ ఆల్సో వైట్ కలర్ కాంబినేషన్ లో అండ్ బ్లాక్ గ్రానైట్ అనేది మనం ఇక్కడ ఈ షూ ర్యాక్ లో వేయడం జరిగింది అనమాట. సో డైలీ వేర్ కోసం మనం ఇక్కడ ఓపెన్ బాక్స్ అనేది పెట్టడం జరిగింది. అండ్ ఆల్సో చూడండి స్టోరేజ్ చాలా ఉంది. అండ్ సిట్ అవుట్ కూడా మనం ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది అనమాట. సో కూర్చొని కూడా మనం ఫుట్ వేర్ అనేది ఇక్కడ మనం షూ ర్యాక్ లో వేసుకోవచ్చు అనమాట. సో ముందుగా మనం లివింగ్ రూమ్ చూద్దామండి. లివింగ్ రూమ్ లో మనము ప్లెయిన్ ఫాల్ సీలింగ్ తో పాటు ఇక్కడ మనం టీవీ యూనిట్ కూడా చేయడం జరిగింది అనమాట అలాంగ్ విత్ ఆర్చ్. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ లో మనం ఇక్కడ ప్రొఫైల్ లైట్ డిజైనింగ్ చేసామండి. ప్రొఫైల్ లైట్ డిజైనింగ్ తో పాటు ఇక్కడ మనము LED ప్యానల్ లైట్ డిజైన్ కూడా మనం చేయడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఈ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ లో మీరు చూసుకోవచ్చు ఈ ప్రొఫైల్ లైట్ అండ్ LED లైట్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి అనేది. సో మీరు చూసుకుంటే కూల్ లైట్ మనం ప్రొఫైల్ లో డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ వల్ల మనకి ఇక్కడ ఈ టీవీని చూడండి ఎంత బాగా ఎలివేట్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ టీవీ గురించి మాట్లాడుకుందాం. ఫుల్ వాల్ టీవీ యూనిట్ అనేది చేయడం జరిగింది. బేస్ నుంచి టాప్ వరకు మీరు చూసుకోవచ్చు. అండ్ ఆల్సో కంటిన్యూషన్ గా మనం ఇక్కడ ఆర్చ్ కూడా మనము ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎంట్రన్స్ టు డైనింగ్ ఏరియా అండ్ కామన్ వాష్రూమ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఈ టీవీ యూనిట్ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీ యూనిట్ లో టోటల్ మనము 3 కలర్స్ వాడడం జరిగింది అనమాట. ఒకటి వచ్చేసి హై గ్లాస్ లో వుడెన్ కలర్ అండ్ వైట్ కలర్, అదే హై గ్లాస్ లో వైట్ కలర్ వాడడం జరిగింది. అండ్ ఇంకా స్టోన్ ఫినిషింగ్ లామినేట్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. చూసుకుంటే ఫస్ట్ బేస్ కౌంటర్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మనము స్టోరేజ్ పరంగా చూసుకుంటే ఈ విధంగా 2 డ్రాస్ ఇచ్చామంటే ఇట్లా చెరో పక్కన 2 డ్రాస్ ఇవ్వడం జరిగింది. మధ్యలో ఈ విధంగా ప్రొఫైల్ షట్టర్ తో 2 షట్టర్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ అల్యూమినియం ప్రొఫైల్ షట్టర్ డిజైన్ పరంగా కూడా చాలా లుక్ తేవడం జరుగుతుంది బేస్ కౌంటర్ కి. అండ్ ఆల్సో మనము రిమోట్ యాక్సెస్ గురించి ఏదన్నా సెటప్ బాక్స్ కానీ అలాంటివి పెట్టుకుంటే ఈజీగా రిమోట్ యాక్సెస్ కూడా ఇక్కడ మనం చేసుకోవచ్చు అనమాట. అండ్ ఒక టాల్ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఈ టాల్ యూనిట్ నియర్లీ మనకు ఒక 8 feet పైనే ఉంటుంది అనమాట. ఈ టాల్ యూనిట్ కి మనము ఇంత పెద్ద ప్రొఫైల్ షట్టర్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇది కూడా బ్లాక్ కలర్ అండి, గ్లాస్ బ్లాక్ ప్రొఫైలే. ఇక్కడ కింద లైట్ లేదు కాబట్టి మనకి మాక్సిమం లోపల అంత కనిపించలేదు, కానీ లోపల ఇక్కడ లైట్ వేయడం వల్ల లోపల ఉన్న ఐటమ్స్ కూడా నీట్ గా కనిపించడం జరుగుతుంది అనమాట. కొంత టింటెడ్ ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ లో కూడా మనం లైట్ వేయడంతో ఎంత గ్రాండ్ గా మనకి ఇంటర్నల్స్ ఉన్న డెకర్ ఐటమ్స్ కానీ లేకపోతే ఫోటో ఫ్రేమ్స్ కానీ ఐడల్స్ కానీ ఎంత బాగా అనిపిస్తున్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే టీవీ ప్యానల్ అన్నమాట. ఇదైతే టీవీ బ్యాక్ ప్యానల్ చూడండి, 65 inches టీవీ పెట్టినా కూడా మనకి ఇంత పొడుగు ఉండడం వల్ల ఎంత బాగా అనిపిస్తుందో యూనిట్ చూడండి. సరే నేను రాగానే మన రవికృష్ణ గారిని అడిగాను 65 inches టీవీ చాలా బాగుంది సార్ టీవీ యూనిట్ లో అనేసి. సో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇట్లా డోర్ ఓపెన్ చేయగానే మనకు అనిపించేదే టీవీ యూనిట్ ఇక్కడ. సో ఇంత పెద్ద టీవీకి అంత గ్రాండ్ యూనిట్ ఉండాలి కాబట్టి సార్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ముందే డిజైన్ చేసుకున్నారు అనమాట 65 inches టీవీ పెట్టుకోవడానికి.
అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం ఈ లామినేట్ పైన ఈ విధంగా టీ పార్టీస్ ఇచ్చాం, అది కూడా 9 mm థిక్నెస్ ఉన్న గోల్డెన్ టీ పార్టీస్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో బిఫోర్ క్లిప్స్ చేస్తాను చూడండి, మీకు ఇక్కడ ఈ యాక్చువల్గా ఈ ప్లేస్ ఎలా ఉంది, సో ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా మీరు కంపేర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో 3D విజువలైజేషన్ చూపిస్తాను మీరు చూడండి. అండ్ దీని గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి లోవర్స్ అనమాట. ఇది వచ్చి ప్రీమియం లోవర్స్ మన క్లయింటే సెలెక్ట్ చేసుకున్నారు మన వెండర్ దగ్గరికి వెళ్ళి. సో చూడండి ఎంత బాగుందో. దీని లోపల మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ ఈ గోల్డెన్ స్ట్రిప్స్ ఏదైతే ఉన్నాయో ఈ లోవర్స్ కి మధ్యలో అది చాలా బాగా ఎలివేట్ అవ్వడం జరుగుతుంది టీవీ యూనిట్ లో. అండ్ ఇక్కడ కూడా మనము ఇలా గోల్డెన్ టీ పట్టీస్ అండ్ ఇక్కడ కూడా ఈ విధంగా చాలా బాగా ఇక్కడ కంటిన్యూషన్ చూడండి, ఒక లెడ్జ్ కూడా ఇవ్వడం జరిగింది అక్కడ. ఆ లెడ్జ్ లో కూడా మనము 2 వాట్ స్పాట్ లైట్ డిజైన్ అనేది చేయడం జరిగింది అనమాట. అండ్ ఈ వుడెన్ కాంబినేషన్ అలాంగ్ విత్ వైట్ అండ్ ఈ స్టోన్ ఫినిష్ టీవీ యూనిట్ కి స్పెషల్ అట్రాక్షన్ గా మారింది అనమాట. అండ్ కంటిన్యూషన్ ఉన్న ఆర్చ్ కూడా చూడండి ఏ విధంగా ఇక్కడ కర్వ్ ఈ విధంగా రావడంతో ఆర్చ్ కూడా గ్రాండ్ గా కనిపించడం జరుగుతుంది అనమాట. సో మనం ఎంత లివింగ్ రూమ్ లో మనం వుడ్ వర్క్ చేసినా కూడా, ఎంత మనం ఇంటీరియర్ డెకరేషన్ చేసినా కూడా, ఏదైతే మన డెకరేటివ్ ఐటమ్స్ లో భాగంగా మనము ఈ విధంగా సోఫాస్ ఉన్న కలర్ చూడండి, సోఫాస్ కానీ సెంటర్ యూనిట్ ఉన్న కలర్ చూడండి, ఇది బాగా ఎలివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఆల్సో స్పేషియస్ లుక్ కూడా మనకి ఇక్కడ ఇది తేయడం జరుగుతుంది అనమాట. అండ్ కలర్ కాంబినేషన్ కూడా టోటల్ మన క్లయింట్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఈ కలర్ కూడా చాలా బాగా ఈ యూనిట్ కానీ ఏరియా కానీ మంచి ఎలివేషన్ లో భాగంగా కనపడుతుంది అనమాట. సో లివింగ్ నుంచి డైనింగ్ ని డిఫరెన్షియేట్ చేసి ఇక్కడ మనకు ఒక ఆర్చ్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఈ ఆర్చ్ లో కూడా ఈ కర్వ్ డిజైన్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఈ ఆర్చ్ లో మనం టీవీ యూనిట్ లో వాడిన వుడెన్ కలర్ లామినేట్ ఇక్కడ మనం వాడడం జరిగింది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ మనము హ్యాంగింగ్ లైట్ ప్రొవిజన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో మన క్లయింట్ మంచి హ్యాంగింగ్ లైట్ తీసుకొచ్చి ఈ ఆర్చ్ ని ఇంకా బాగా ఎలివేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలో ఉన్నామండి. సో డైనింగ్ ఏరియాలో చూసుకోవచ్చు మనము ఫాల్ సీలింగ్ తో పాటు క్రాకరీ అండ్ పూజా యూనిట్ అనేది చేయడం జరిగింది అనమాట. సో ముందుగా మనం ఫాల్ సీలింగ్ గురించి మాట్లాడుతున్నాం. సో ఫాల్ సీలింగ్ లో సేమ్ మనం ఏదైతే లివింగ్ రూమ్ లో ప్లేన్ ఫాల్ సీలింగ్ చేసామో ప్రొఫైల్ లైట్ తో డిజైన్, అదే డిజైన్ అనేది మనం ఇక్కడ చేయడం జరిగింది అనమాట. సో ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసి ఈ విధంగా ప్రొఫైల్ లైట్ డిజైన్ అనేది మనం ఇక్కడ డైనింగ్ ఏరియాలో చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ మనము క్రాకరీ గురించి మాట్లాడుకుందాం. సో క్రాకరీ చూడండి ఎంత స్లీక్ గా ఎంత బాగా అనిపిస్తుందో. సో ఈ క్రాకరీలో మనం వాడిన లామినేట్స్ వచ్చేసి హై గ్లాస్ వైట్ కలర్ లామినేట్ అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ వైట్ లో వాడడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్రలిక్ స్కై బ్లూ కలర్ లో కనిపిస్తున్నారు వచ్చేసి మీకు ఇది ఎక్రలిక్ అనమాట. గ్లాసీ ఇక్కడ ఏంటంటే ఇందులో మనకి 1.5 థిక్నెస్ వస్తుంది అనమాట. ఇది ఎక్రలిక్ షీట్ మీద వెనకాల ఈ విధంగా పెయింట్ అవుతుంది అనమాట. సో అది బ్లూ కలర్ పెయింట్ ఈ విధంగా మనకి కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి 1.5 థిక్నెస్ ఉన్న అక్రిలిక్ షీట్ అనమాట. సో దీనికి మనము ఈ విధంగా బేస్ కౌంటర్ కి ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఓవర్ హెడ్ చూసుకుంటే మనం వైట్ కలర్ లామినేట్ తో డిజైన్ చేయడం జరిగింది. సో ఈ అక్రిలిక్ కూడా మనకి ఇక్కడ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉన్న హ్యాండిల్స్ కానీ నాబ్స్ కానీ అండ్ ఆల్సో ఈ ప్రొఫైల్ సెటర్స్ కానీ అండ్ ఈ విధంగా గ్రానైట్ చాలా బెస్ట్ ఎలివేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కదా. సో బేస్ కౌంటర్ లో ఉన్న స్టోరేజ్ చూడండి ఎంత స్టోరేజ్ ఉందో, ఇక్కడ కూడా చూడండి ఎంత స్టోరేజ్ ఉందో. సో చాలా స్టోరేజ్ అనేది మనం ఇక్కడ బేస్ కౌంటర్ లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక డ్రా ఇచ్చాము, ఇక్కడ ఇంకొక డ్రా ఇచ్చాము. సో స్టోరేజ్ పరంగా అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మనం ప్రతి ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇదే బేస్ కౌంటర్ లో మనం ఈ విధంగా గ్రానైట్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో బ్యాక్ ప్యానలింగ్ వచ్చేసి మనం ఇక్కడ డైమండ్ గ్లాస్ ఇచ్చాం, అది కూడా క్లియర్ మిర్రర్ డైమండ్ గ్లాస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ కూడా ఒక టాల్ యూనిట్ ఉందండి. దీన్ని మనం ప్యాంట్రీ కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఇది క్రాకరీ కాబట్టి. సో ఇక్కడ ప్యాంట్రీ చూడండి మంచి డెకరేషన్ చేశారు మన రవికృష్ణ గారు. సో ఇంటర్నల్ గా మనం లోపల ఈ విధంగా షెల్ఫ్లు కూడా పెట్టడం జరిగింది. ఈ షెల్ఫ్లు కూడా మనము గ్లాస్ షెల్ఫ్ ఇవ్వడం జరిగింది. అందుకే లైటింగ్ కూడా చూడండి ఈక్వల్ గా ప్రతి పార్టీషన్ లో మనకి లైట్ అనేది పాస్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఓవర్ హెడ్ లో చూసుకుంటే మనకి ఈ విధంగా మనము గ్యాస్ లిఫ్ట్ షట్టర్స్ ఇచ్చామన్నమాట. అది కూడా ప్రొఫైల్ షట్టర్స్ కి ఇచ్చాము. అండ్ ఇక్కడ కూడా చూడండి అనదర్ ప్రొఫైల్ షట్టర్ విత్ గ్యాస్ లిఫ్ట్ అనమాట. సో ఇంటర్నల్ ఇది ఒక క్రాకరీ అనడానికి పర్ఫెక్ట్ రీజన్ అనమాట. చూడండి అన్ని డిస్ప్లే ఐటమ్స్ ఉన్నాయి, షో కేజ్ అంటారు దీన్ని. సో A to Z క్రాకరీకి కరెక్ట్ న్యాయం జరిగింది అనమాట ఈ వస్తువులు పెట్టడంతో. అండ్ ఇక్కడ ఒక సింక్ ప్రొవిజన్ ఇచ్చామన్నమాట మనము. అండ్ ఈ విధంగా ట్యాప్ అండ్ సింక్ ఇక్కడ వచ్చేసి డ్రైన్ వచ్చేసి మీ లోపల ఉంటుంది అనమాట. సో ఇది క్రాకరీ కమ్ వ్యానిటీ అని కూడా మనము సంబోధించుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా మన లైటింగ్ కూడా చూడండి అంతా మనం ప్రతి కబోర్డ్ లో మనం ఇక్కడ ప్రొఫైల్ లైటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. హార్డ్వేర్ కోసం మనం ఇక్కడ ఎప్కో సాఫ్ట్ క్లోజింగ్ హింజెస్ కానీ, సాఫ్ట్ క్లోజింగ్ టెలిస్కోపిక్ ఛానల్స్ కానీ, సాఫ్ట్ క్లోజింగ్ టాండమ్స్ కానీ, సాఫ్ట్ క్లోజింగ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనం సాఫ్ట్ క్లోజింగ్ వాడడం జరిగింది అనమాట. అండ్ హ్యాండిల్స్ కి వచ్చేసరికి మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండిల్స్ వాడడం జరిగింది. నాబ్స్ కానీ లేకపోతే హ్యాండిల్స్ కానీ అది కూడా మనం బ్లాక్ లో వాడడం జరిగింది అనమాట. సో లామినేట్స్ కి వస్తే మనము అక్రిలిక్ తో పాటు 1 mm థిక్నెస్ ఉన్న హై గ్లాస్ లామినేట్స్ కూడా మనం ఇక్కడ వాడడం జరిగింది. ఇంటర్నల్ గా ఏదైతే ఇంటర్నల్ గా చూసుకుంటే
ఫ్యాబ్రిక్ లైనర్ అనేది మనం వాడడం జరిగింది అనమాట. ఈ ఫ్యాబ్రిక్ కూడా మనము మాక్సిమం ప్రతి ప్రాజెక్ట్ లో 90% ప్రాజెక్ట్స్ లో మనం అదే డిఫాల్ట్ గా మనం వేయడం జరుగుతుంది అనమాట. సో స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉన్న కిచెన్ కానీ స్కై బ్లూ కలర్ లో కాంబినేషన్ లో ఉన్న క్రాకరీకి మన క్లయింట్ కూడా సేమ్ అదే స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉన్న బ్లైండ్స్ అనేది హోటల్ వేసుకోవడం జరిగింది అనమాట. సో డైనింగ్ ఏరియాలో ఉన్న పూజా మందిర్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో పూజా మందిర్కి సపరేట్ రూమ్ అనేది ఈ బిల్డర్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఒక ఆర్చ్ ప్రొవిజన్ ఇచ్చి 2 and 4 ఓపెన్ అయ్యే టఫన్ గ్లాసెస్ అనేది దీనికి ఇవ్వడం జరిగింది. దీనిపైన చూడండి శాండ్ రిచ్చింగ్ తో మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఈ హ్యాండిల్ కూడా చూడండి ఎంత గ్రాండ్ గా అనిపిస్తుందో. అండ్ ఈ గ్లాస్ వచ్చేసి 8 mm థిక్నెస్ ఉందన్నమాట. సో మూవ్మెంట్ కూడా చూడండి మనకి లోపలికి బయటికి కూడా ఇది ఓపెన్ అవుతుంది. సో అలాంటి హింజెస్ అనేది మనం ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. అండ్ ఇంటర్నల్ గా చూసుకుంటే మీరు ఎంత గ్రాండ్ గా అనిపిస్తుంది చూడండి. సపరేట్ ఈ మధ్య అసలు పూజా మందిర్కి సపరేట్ ప్లేస్ అనేది ఎవరు ఇవ్వడం లేదు. బట్ అబోర్డ్ ఆహ్వానం వాళ్ళు పూజా మందిర్కి సపరేట్ ఈ విధంగా సపరేట్ ఒక రూమ్ అనేది క్రియేట్ చేశారు. చాలా సంతోషం. సో బేసిక్ ఏంటంటే ఇలాంటి డోర్స్ పెట్టడంతో మనం ఈ లోపల కూడా అనేయచ్చు యాజ్ వెల్ యాజ్ బయటికి కూడా అనేయచ్చు అనమాట. సో ఎలాంటి స్టోరేజ్ యూసేజ్ లేకపోతే ఈ విధంగా లోపలికి అనేసి ఇక్కడ కూర్చొని మనం పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు ఇంటర్నల్ గురించి మాట్లాడుకుంటే మీరు చూడండి మనము ఒక 6 feet హైట్ లో మనం ఇక్కడ పూజా మందిర్ అనేది డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ఇందులో చూసుకుంటే బేస్ యూనిట్లో ఇక్కడ మనం ఒక ప్రసాదం కౌంటర్ ఇచ్చాము. అండ్ పూజా మందిర్లో మనము వాడిన లామినేట్స్ వచ్చేసి హై గ్లాస్ లో వైట్ అండ్ వుడెన్ కలర్ లామినేట్స్ అనేది వాడడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి 2 అడిషనల్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ కింద చూసుకుంటే మనకి డోర్ షట్టర్స్ ఇచ్చామన్నమాట. ఇందులో కూడా మనం చాలా వరకు స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. అన్ని వాటికి మనము ఇక్కడ నాబ్స్ అనేది వాడడం జరిగింది అనమాట. సో దీనిపైన వాడిన గ్రనైట్ వచ్చేసి నానో గ్రనైట్. ఇది కూడా వైట్ కలర్ నానో గ్రనైట్ అనమాట. ఎలా ఎందుకంటే ఒక ఫీల్ పూజా మందిర్ అనగానే మనకు ఒక బ్లాక్ అనేది రాకూడదు మ్యాక్సిమం. సో అందుకే దాని గురించి ఇక్కడ వైట్ గ్రానైట్ అనేది మన క్లయింట్ అనేది చూస్ చేసుకోవడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూడండి టోటల్ లెడ్జెస్ ఇచ్చాము. ఇక్కడ చాలా లాంగ్ లెడ్జ్ ఇచ్చాము. ఇక్కడ షార్ట్ లెడ్జెస్ ఇచ్చి ఫోటో ఫ్రేమ్స్ పెట్టుకోవడానికి మన ఇక్కడ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అందులో చూసుకుంటే అన్నిట్లో మనము 2 watt స్పాట్ లైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఒక గ్లాస్ డిజైన్ తో కూడిన బ్యాక్గ్రౌండ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ వెనకాల మనం లైట్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఓవరాల్ గా పూజా మందిర్ లుక్ చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది మన క్లయింట్ తో సహా. సో మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ లో పెట్టండి. సో ఇప్పుడు మనం కిచెన్ లో ఉన్నామండి. కిచెన్ లో చూసుకుంటే మనకి ఇక్కడ ఎల్ షేప్ కౌంటర్ అనేది ఇవ్వడం జరిగింది. అలాంగ్ విత్ ఓవర్ హెడ్ అండ్ లాఫ్ట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసామండి. అందులో కూడా ప్రొఫైల్ లైట్ అండ్ ఎల్ఈడి ప్యానల్ లైట్ డిజైన్ అనేది చేయడం జరిగింది అనమాట. సో కిచెన్ కి ఎంట్రన్స్ లోనే మనకి ఈ విధంగా ఒక ఫ్రేమ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. దీన్ని ఆర్చ్ కూడా అంటారు అనమాట. దీనికైతే మనము వుడెన్ హై గ్లాస్ లామినేట్ అనేది వాడడం జరిగింది. సో ఇందులోనే చూసుకుంటే మనకి ఎల్ షేప్ కిచెన్ లోనే మనం ఇక్కడ ఒక వాష్ ఏరియా ఉంది, లేదంటే ప్యాంట్రీ ఏరియా ఉంది అనమాట. దీన్ని మన క్లయింట్స్ ప్యాంట్రీ ఏరియా లాగా వాడుకుంటున్నారు. ఇందులో మనము జస్ట్ లెడ్జెస్ ఇవ్వడం జరిగింది. చాలా స్టోరేజ్ అనేది మాక్సిమం ఈ ఏరియాలోకి అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు కిచెన్ ఎల్ షేప్ ఉన్న కిచెన్ గురించి మనం మాట్లాడుతున్నాం అనమాట. సో ఇందులో మనము ఏదైతే మన క్రాకరీలో వాడిన లామినేట్ అయితే అక్రిలిక్ స్కై బ్లూ లామినేట్ ఉందో అదే ఇక్కడ మనం బేస్ యూనిట్ లో వాడడం జరిగింది అనమాట. అండ్ కౌంటర్ చూసుకుంటే ఇక్కడ ఏదైతే పూజా మందిర్లో మనం చూసామో వైట్ కలర్ గ్రానైట్, ఇది వచ్చేసి వైట్ కలర్ నానో గ్రానైట్ అనమాట. పూజా మందిర్లో ఏదైతే వాడామో అది కూడా ఇక్కడ మనం వాడడం జరిగింది అనమాట. స్పెషల్లీ మన క్లయింట్ రవికృష్ణ గారి వైఫ్ సౌమ్య గారి కోరిక మేరకు మనకి ఇక్కడ వైట్ కలర్ గ్రానైట్ అండ్ బ్లూ అండ్ బ్లాక్ కలర్ థీమ్ లో టోటల్ ప్రాజెక్ట్ అనేది చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ముందుగా సింక్ ఏరియా చూడండి ఎంత స్టోరేజ్ ఉందో. సింక్ లో కూడా స్టోరేజ్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే అడిషనల్ ఇంకొక స్టోరేజ్ అనేది వచ్చింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక ఎస్ఎస్ బాటిల్ పులోట్ ఇచ్చాము. 3 shelf ఎస్ఎస్ బాటిల్ పులోట్ ఇచ్చాము. టెలిస్కోపిక్ ఛానల్ ఇది రన్ అవుతుంది అండ్ అది కూడా సాఫ్ట్ క్లోజింగ్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక టాండమ్ ప్రొవిజన్ ఇచ్చాం అనమాట. ఏదైతే కట్లరీ గురించి అది కూడా హెడ్ టిచ్ లో మనము కట్లరీ ఇవ్వడం జరిగింది. టాండమ్ అయితే మనం ఎప్కోలో ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఎస్ఎస్ బాస్కెట్ ఇచ్చాం. ఎస్ఎస్ బాస్కెట్ కూడా 8 inch ప్లెయిన్ ఎస్ఎస్ బాస్కెట్ ఇచ్చాం. ఇది కూడా బటర్ఫ్లై కంపెనీ ఇచ్చారు. బటర్ఫ్లై కంపెనీ నుంచి ఇచ్చాం అనమాట. ఇది వచ్చేసి మనకి SS 304 గ్రేడ్ ఉన్న బటర్ఫ్లై కంపెనీకి సంబంధించిన బాస్కెట్ అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ అదే కంపెనీకి సంబంధించిన 8 inches బాస్కెట్ ప్లెయిన్ లో మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి కార్నర్ స్టోరేజ్ ఇచ్చాం అనమాట. ఇది చూడండి ఎంత ఓపెన్ అయిందో. బేసిక్ గా కార్నర్ స్టోరేజ్ అంటే చాలా మంది నెగ్లెక్ట్ చేసుకుంటారు. మనం మాత్రం అస్సలు చేయము. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూస్తే డోర్ చిన్నగా కనబడతాయి కానీ
లోపల మాత్రం చాలా స్టోరేజ్ అనేది ఉంటుంది. సిలిండర్ పెట్టుకోవచ్చు, సిలిండర్ తో పాటు చాలా వస్తువులు అనేది లోపల పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే కన్సీల్డ్ బ్లాక్ కలర్ జీ ప్రొఫైల్ హ్యాండిల్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఇది కూడా బ్లాక్ ఫినిషింగ్ చూడండి ఎంత బాగా కనబడుతుందో కిచెన్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే టాండమ్ ఇచ్చాం. సో టోటల్ ఈ కిచెన్ లో మనకి 2 టాండమ్స్ అనేది కనిపించడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి కట్లరీ గురించి 4 ఇంచ్ స్లిమ్ టాండమ్ అనేది వాడడం జరిగింది. ఇంకోటి వచ్చేసి 8 ఇంచ్ స్లిమ్ టాండమ్ అనేది ప్లెయిన్ లో వాడడం జరిగింది అనమాట. అండ్ కింద చూసుకుంటే మనకి విక్కర్ బాస్కెట్ కనబడుతుంది. విక్కర్ బాస్కెట్ కూడా మనం పీవీసీ ఎప్కో నుంచి పీవీసీ విక్కర్ బాస్కెట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇది కూడా మనకి 22 ఇంచెస్ విడ్త్ లో ఉందన్నమాట. అండ్ ఇంకొక మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇక్కడ ప్యాంట్రీ మెకానిజం చూడండి. ఇది వచ్చేసి మోడ్యులర్ మెకానిజం అన్నమాట. ఈ మెకానిజం అనేది మనం ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ ఈ కలర్ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇంటర్నల్ గా మాక్సిమం స్టోరేజ్ అనేది ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇది కూడా మనం ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఈ కిచెన్ లో ఏదైతే మన నానో వైట్ కలర్ గ్రానైట్ అండ్ అక్రిలిక్ ఏదైతే మనకి ఈ ప్రొఫైల్ షట్టర్స్ అండ్ ఆల్సో కన్సీల్డ్ అండ్ హ్యాండిల్స్ అనమాట. ఇందులో భాగంగా మనకి ఇక్కడ ప్రీమియం ఇలా లాంగ్ హ్యాండిల్ అనేది మనం ఇక్కడ ప్రొవిజన్ అనేది మన క్లయింట్ కి ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఓవర్ హెడ్ లో చూసుకుంటే ఈ విధంగా ప్రొఫైల్ షట్టర్ తో పాటు నార్మల్ కబోర్డింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. ఇక్కడ చూడండి ఎంత స్టోరేజ్ ఉందో. మధ్యలో ఏదైతే మనం 8 mm థిక్నెస్ ఉన్న షెల్ఫ్ పెట్టామో దాంట్లో ఎంత స్టోరేజ్ పెట్టినా కూడా అది ఎంత స్ట్రాంగ్ ఉందనేది చూడొచ్చు మీరు. అండ్ లోపల లైటింగ్ వల్ల కూడా చూడండి లైట్ లేగానే మనకి లోపల కిచెన్ ఎంత బాగా కనబడుతుందో. అండ్ ఇక్కడ చూసుకుంటే డైలీ యూసేజ్ గురించి మనం ఇక్కడ ఓపెన్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. లైక్ సాల్ట్ కానీ, షుగర్ కానీ, పెప్పర్ కానీ, అట్లా ఏమైనా కారం అట్లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనం ఎల్ షేప్ లో ఒక యూనిట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది కార్నర్ కాబట్టి ఎల్ షేప్ లో ఈ విధంగా మనం ఇచ్చాము. చాలా స్టోరేజ్ పెట్టుకోవచ్చు అండి. అసలు స్టోరేజ్ కి మనం కాంప్రమైజ్ కాము. మాక్సిమం మన క్లయింట్ వద్దన్నా కూడా మనం డిజైన్ చేసి చూపిస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి అసలు వదలలే మనం ఏ స్టోరేజ్ అనేది మనం వదలలేదండి. చూడండి ఇక్కడ కూడా మనం ఈ విధంగా స్టోరేజ్ పొజిషన్ ఇచ్చి ఇక్కడ ప్రొఫైల్ షట్టర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా చూడండి మనకి ప్యూరిఫైయర్ గురించి కూడా మనం ఒక బాక్స్ వేసి ఎంత బాగా మనం కవర్ చేసామనేది చూసుకోవచ్చు మీరు. అండ్ లాఫ్ట్ చూసుకోవచ్చు ఎల్ షేప్ లో మనం వైట్ కలర్ లామినేట్ వాడి హై గ్లాస్ లో 1 mm థిక్నెస్ ఉన్న లామినేట్ వాడి ఈ విధంగా మనం డిజైన్ చేయడం జరిగింది. లాఫ్ట్ లో వచ్చేసి మనము 4 ఇంచ్ హ్యాండిల్స్ వాడాము. అండ్ ఇక్కడ ఏదైతే ఓవర్ హెడ్ ఉందో ఎలాంటి హ్యాండిల్స్ వాడలేదు మనము. సో కౌంటర్ టాప్ ఏదైతే మనకి నానో వైట్ గ్రానైట్ ఉందో దాంతో పాటు ఈ విధంగా 4x2 టైలింగ్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది డైనింగ్ స్పేస్ లో. అండ్ ఇది చూసుకొని ఎంత బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ ఉన్నామండి. మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకుంటే మనం ఇక్కడ స్వింగ్ వార్డ్రోబ్ తో పాటు ప్లెయిన్ ఫాల్ సీలింగ్ అలాంగ్ విత్ ప్రొఫైల్ లైట్ డిజైన్ అండ్ ఎల్ఈడి ప్యానల్ లైట్ డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక సింపుల్ టీవీ యూనిట్ కూడా మనము ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అండ్ ప్రీమియం డ్రెస్సింగ్ యూనిట్ అనేది మనం ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో డిజైన్ చేయడం జరిగింది అనమాట. ముందుగా ఫాల్ సీలింగ్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రాజెక్ట్ లో మనం ప్రతి రూమ్ లో ప్రతి ఏరియాలో మనం ఇక్కడ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేయడం జరిగింది అనమాట. చూసుకోవచ్చు మనకి ఈ విధంగా ప్లెయిన్ ఫాల్ సీలింగ్ చేసి ప్రొఫైల్ లైట్ డిజైనింగ్ అండ్ ఎల్ఈడి లైట్ డిజైనింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనం ఇక్కడ ఒక వార్డ్రోబ్ ఇచ్చాము. ఈ వార్డ్రోబ్ చూడండి ఎంత ప్రీమియం కనిపిస్తుందో. ఓషన్ బ్లూ 1 mm థిక్నెస్ ఉన్న ఓషన్ బ్లూ కలర్ తో పాటు 1 mm థిక్నెస్ ఉన్న ఫాస్సీ వైట్ కలర్ ఇక్కడ మనం హై గ్లాస్ లో ఇక్కడ వాడడం జరిగింది అనమాట. మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఒక విండో కూడా ఉంది. విండోని కూడా మనము ఈ విధంగా స్టడీ యూనిట్ కూడా అటాచ్ స్టడీ యూనిట్ అనేది లేదా వర్క్ స్పేస్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇందులో వర్క్ స్పేస్ లో చూసుకోవచ్చు ఫుల్ స్టోరేజ్ ఉంది. అండ్ ఇక్కడ కూడా చూడండి సో దీనికి ఫిక్స్డ్ మోడెస్టీ వర్క్ స్పేస్ అనేది కూడా మనం అనొచ్చు. అండ్ ఎలాంటి వాల్ కనపడకుండా మనం ఈ విధంగా ప్యానలింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ స్టోరేజ్ చూడండి ఎంత ఉందో. అండ్ ఇంటర్నల్ గా స్టోరేజ్ చాలా ఉంది. అండ్ ప్రీమియం హ్యాండిల్స్ వాడడం ఈ వార్డ్రోబ్ కి చూడండి చాలా క్లాసిక్ కనబడుతున్నాయి ప్రీమియం హ్యాండిల్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇందులో కూడా చాలా స్టోరేజ్ ఉంది. అండ్ చూసుకుంటే ఇక్కడ కూడా మనం ఒక ప్రీమియం హ్యాండిల్స్ అనేది వాడడం జరిగింది. టోటల్ 4 డోర్స్ కి 4 ప్రీమియం హ్యాండిల్స్ వాడాము. అండ్ ఇందులో మనము ఇంకొకటి చూసుకుంటే ఇక్కడ ఫ్లూటెడ్ లామినేట్ వాడాము. చూడండి ఏదైతే హై గ్లాస్ తో పాటు ఇక్కడ ఫ్లూటెడ్ లామినేట్ వాడాము. చూడండి ఇక్కడ ఇది మనకి ఫ్లూటెడ్ కనిపిస్తుంది కదా, ఇది ఫ్లూటెడ్ లామినేట్ అనేది వాడడం జరిగింది. అండ్ లాఫ్ట్ మొత్తం ఓషన్ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి వేయడం జరిగింది అనమాట. అండ్ లాఫ్ట్ లో కూడా మనం 4 ఇంచ్ థిక్నెస్ ఉన్న 4 ఇంచ్ హ్యాండిల్స్ అనేది మనం లాఫ్ట్ లో వాడడం జరిగింది. అది కూడా బ్లాక్ లో వాడడం జరిగింది. ఈ టోటల్ ప్రాజెక్ట్ లో మనం బ్లాక్ కనిపిస్తుంది, వైట్ కలర్ కనిపిస్తుంది అండ్ బ్లూ కలర్ కనిపిస్తుంది అనమాట. మేజర్ 90% ఈ ప్రాజెక్ట్ మొత్తం మనకు అదే కనిపించడం జరుగుతుంది అనమాట. సో డ్రెస్సింగ్ యూనిట్ చూడండి ఎంత ప్రీమియం చేసామో. ఈ షేప్ కూడా చూడండి డ్రెస్సింగ్ యూనిట్ షేప్ ఎంత బాగా అనిపిస్తుందో. అదే షేప్ లో మనం ఇక్కడ మిర్రర్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట, అటాచ్ చేసాం ఇక్కడ. అండ్ ఇంటర్నల్ గా చూడండి ఎంత స్టోరేజ్ ఉందో. అండ్ ఆల్సో ఏదైతే డ్రెస్సింగ్ యూనిట్ బేస్ కౌంటర్ లో కూడా చాలా స్టోరేజ్ ఇచ్చాము. అండ్ ఇందులో మనము సేమ్ మన వార్డ్రోబ్ లో వాడిన కలర్ కాంబినేషన్ ఇక్కడ వాడడం జరిగింది. ఓషన్ బ్లూ అండ్ ఫాస్సీ వైట్ కాంబినేషన్ ఇక్కడ మనం ఈ డ్రెస్సింగ్ యూనిట్ లో వాడడం జరిగింది అనమాట.
సో టీవీ యూనిట్ తో పాటు ప్లెయిన్ ఫాల్ సీలింగ్ తో పాటు ఇక్కడ మనం డ్రెస్సింగ్ యూనిట్ అండ్ సింగ్ వార్డ్రోబ్ అలాంగ్ విత్ ఎంట్రన్స్ కూడా మనం ఒక స్టోరేజ్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో టీవీ గురించి మాట్లాడుకుంటే టీవీ యూనిట్ వచ్చేసి ఈ విధంగా సింపుల్ అండ్ క్లాస్ గా ఇచ్చామన్నమాట. ఇందులో చూడండి మనము ఈ విధంగా ఏదో ఓషన్ బ్లూ అండ్ టీవీ యూనిట్ లో వాడిన లామినేట్ అనేది ఇక్కడ మనం వాడడం జరిగింది. ఇక్కడ ఈ విధంగా మనం టీ పట్టీస్తో ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. సింపుల్ అండ్ స్లీక్ గా మనం ఇక్కడ టీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎంట్రన్స్ స్టోరేజ్ యూనిట్ అని చెప్పాను కదండి, ఇది మనం వార్డ్రోబ్ అనొచ్చు, లేకపోతే షోకేజ్ అనుకోవచ్చు, ఎంట్రన్స్ ఫ్లోయర్ ఎయిర్ అని కూడా అనొచ్చు. సో ఇందులో కూడా చూడండి లోపల ఎంత స్టోరేజ్ ఉందో. ఏదైతే మనం వార్డ్రోబ్ లో వాడిన కాంబినేషన్, సో వార్డ్రోబ్ లో వాడిన కలర్ కాంబినేషన్ ఏదైతే బ్లూ, వైట్ అండ్ ఫ్లూటెడ్ బ్లూ, ఏదైతే ఓషన్ బ్లూ అండ్ ఫస్ట్ వైట్ అండ్ ఓషన్ బ్లూ లో ఫ్లూటెడ్ బ్లూ అది వాడామన్నమాట. అండ్ హ్యాండిల్స్ కూడా చూడండి 4 inch హ్యాండిల్స్ వాడాం. అండ్ ఇక్కడ చూడండి స్టోరేజ్ ఎంత బాగుందో. ఇక్కడ ఒక ఓపెన్ స్పేస్ పెట్టి ఈ విధంగా మనం డెకరేటివ్ ఐటమ్స్ అండ్ స్విచ్ బోర్డ్ పెట్టుకోవడానికి ఇక్కడ మనం స్పేస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ యూనిట్ చూడండి ఎంత స్టోరేజ్ ఉందో, వార్డ్రోబ్ లో స్టోరేజ్ చూడండి, డ్రెస్సింగ్ యూనిట్ లో స్టోరేజ్. సో మాక్సిమం స్టోరేజ్ కి ఏ విధంగా కాంప్రమైజ్ కాకుండా ఇక్కడ మనం డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ ఉన్నామండి. సో చిల్డ్రన్ బెడ్రూమ్ లో చూసుకుంటే ఇక్కడ ప్లెయిన్ ఫాల్ సీలింగ్ తో పాటు మనం ఇక్కడ ఒక వార్డ్రోబ్ డిజైన్ చేయడం జరిగింది అండ్ ఆల్సో ఒక డ్రెస్సింగ్ అనేది ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ లో మనం డిజైన్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ ఫోల్డబుల్ స్టడీ యూనిట్ అన్నమాట. సో ఇది ఒక ఫోల్డబుల్ స్టడీ యూనిట్ అలాంగ్ విత్ మనం ఒక ఫోల్డబుల్ స్టడీ యూనిట్ అనేది ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ కర్వ్స్ కూడా మనం చేయడం జరిగింది అనమాట ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్ లో. అండ్ ముందుగా ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు, ప్లెయిన్ ఫాల్ సీలింగ్ అండ్ ప్రొఫైల్ లైట్ డిజైనింగ్ అనేది ఇక్కడ మనం ప్లెయిన్ ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. సో ఫాల్ సీలింగ్ లో మనం చూసుకుంటే జిప్ రాక్ జిప్సన్ బోర్డ్ అనేది వాడడం జరిగింది. అలాంగ్ విత్ అల్ట్రా బ్రైట్ చమల్స్ అనేది మనం ఇక్కడ ఫాల్ సీలింగ్ లో వాడడం జరిగింది అనమాట. అండ్ వైరింగ్ చూసుకుంటే మనం ఇక్కడ ఫినోలెక్స్ వైరింగ్ అండ్ పెయింట్ అండ్ పుట్టి చూసుకుంటే బిర్లా పుట్టి అండ్ పెయింట్ వచ్చేసి ఏషియన్ పెయింట్ స్టాక్ రమల్స్ అని వాడడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము వాటర్ గురించి చూద్దామండి. ఈ వాటర్ చూడండి, ఇందులో మనము ఓషన్ బ్లూ తో పాటు వైట్ కలర్ కాంబినేషన్ లో మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. సో ఓషన్ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ కూడా ఎంత గ్రాండ్ గా కనిపిస్తుందో. ఈ డిజైన్ కూడా మనం 3D లో చూపించి మన క్లయింట్ కి నచ్చిన తర్వాతే ఇక్కడ మనము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అనమాట. అండ్ మీరు చూసుకోవచ్చు ఈ విధంగా మనము స్లైడింగ్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనము ఎప్పుకో స్లైడింగ్ ట్రాక్ అనేది వాడడం జరిగింది అనమాట. అండ్ ఇందులో చూడండి ఎంత స్టోరేజ్ ఉందో. అండ్ ఆల్సో ఇక్కడ మనం ఈ విధంగా డ్రాస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది కూడా మనం సాఫ్ట్ క్లోజింగ్ లోనే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా చూడండి అడిషనల్ ఎంత స్టోరేజ్ ఉందో. అండ్ ఇంటర్నల్ గా చాలా స్టోరేజ్ ఉంది. అండ్ లోపల వాడిన లైనర్ కూడా చూడండి ఎంత గ్రాండ్ గా అనిపిస్తుందో. ఈ డిజైన్ కూడా చూడండి, ఈ వాటర్ ఎంత బాగా ఎలివేట్ అవుతుందో. అండ్ పైన లాఫ్ట్ లో కూడా చూడండి చాలా స్టోరేజ్. అసలు మాక్సిమం స్టోరేజ్ అనేది ఇంట్లో మనకి 2 BHK అయినా కూడా 4 BHK అంత స్టోరేజ్ అనేది మనం ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది అనమాట. అండ్ పైన చూసుకుంటే 4 inch హ్యాండిల్స్ అనేది వాడడం జరిగింది బ్లాక్ కలర్ లో. ఇక్కడ కూడా కన్సీల్డ్ బ్లాక్ కలర్ హ్యాండిల్స్ మనం స్లైడింగ్ హ్యాండిల్స్ వాడడం జరిగింది. సో ఒక క్యూట్ డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అనమాట. బేస్ యూనిట్ లో స్టోరేజ్ ఇచ్చి ఇట్లా డ్రాస్ ఇచ్చాము. అండ్ క్యూట్ గా మనం ఇక్కడ మిర్రరింగ్ అనేది జస్ట్ డైరెక్ట్ వాల్ కి అనేది మనం ఇక్కడ అటాచ్ చేయడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మన క్లయింట్ రివ్యూ చూద్దాం. హాయ్ అండి, ఇప్పుడు మనం క్లయింట్ రివ్యూ తీసుకుందాము. రవికృష్ణ గారు అండ్ సౌమ్య గారు ఉన్నారు మనతో పాటు. సార్, మీరు ఆర్బీ ఇంటీరియోని ఎలా అప్రోచ్ అయ్యారు సార్? మేము యూట్యూబ్లో ఆర్బీ ఇంటీరియో వీడియోస్ చాలా చూసాము. అక్కడ వర్క్ నచ్చి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని ఇన్ పర్సన్ మీట్ అయ్యాము. ద వే దే రెస్పాండెడ్ టు us and the way they explained was simply superb, and we thought of going with RB Interior. Exactly. So the first thing is like when we wanted to start our interior, so మేము ఆల్రెడీ ఒకరిద్దరు ఇంటీరియర్స్ మీట్ అయ్యాము. సో దెన్ వీ కేమ్ టు ఆర్బీ ఇంటీరియర్. మేము ఫస్ట్ అక్కడ ఆర్బీ ఇంటీరియర్లో వంశీతో మాట్లాడాము. సో వంశీ గారితో మాట్లాడాక దెన్ వీ థాట్ లైక్ దిస్ ఇస్ ద ఇంటీరియర్స్ వీ షుడ్ గో విత్. అలా మేము డిసైడ్ అయ్యాము. అండ్ మేము వాళ్ళని కన్సల్ట్ అయ్యాక మాకు వాళ్ళు ఫస్ట్ ప్లాన్ డిజైన్ తీసుకొని దానికి ఒక ప్రీ కొటేషన్ ఇచ్చారు. దెన్ అగైన్ కంప్లీట్ 3D మెజర్మెంట్స్ తీసుకున్నారు. అండ్ దెన్ 3D డిజైన్ కూడా మల్టిపుల్ టైమ్స్ చేసి ఇచ్చారు మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ టుక్ ఆల్మోస్ట్ 15 days ఫర్ అస్ టు ఫైనలైజ్ అవర్ 3D డిజైన్స్. అండ్ దెన్ మధ్యలో కూడా ఎనీ చిన్న చిన్న చేంజెస్ ఉన్నా అండ్ దే ఆర్ లైక్ వెరీ పేషెంట్. దే ఆర్ వెరీ పేషెంట్ అండ్ they accepted all our changes and it was really good. And once we finalized our designs, then we almost like we signed our agreement with the interior. And before signing the agreement itself, like during the 3D design phase, like we finalized our laminate colors and all the designs, like where we are getting what, like exactly. So to be precise, we have everything in the 3D design phase.
And one point to be noted is like after our 3D design until the implementation, so there is no single change we made. So we went exactly with the 3D designs, and after we see the result, right? So it is Almost the like same. 99% I can say it almost matched. So that's really And it great. is more impressive outside compared to 3D design. Yeah. మీరు ఆర్బీ ఇంటీరియర్ని అప్రోచ్ అయిన తర్వాత కన్సల్టేషన్ అనేది ఫ్రీగానే చేశారా? Yeah, so first time meet ayaka there is no consultation fee or anything, so it's all free, and even the quotation కూడా మాకు ఫ్రీగానే ఇచ్చారు, మాకేం చార్జ్ చేయలేదు కొటేషన్ పర్పస్ లో. సో యాజ్ పర్ ద ప్లాన్ దే గివ్ మాకు కొటేషన్ ఇచ్చారు వాళ్ళు. అంటే మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మీకు పేపర్ వర్క్ అదంతా డీల్ ఓకే అయినప్పుడే చేసామా సార్? అవునండి. సో ఫస్ట్ మాకు కొటేషన్ ఫైనల్ చేశారు. కొటేషన్ ఫైనల్ చేశాక మేము అడ్వాన్స్ పేమెంట్ 10% ఆఫ్ ద కొటేషన్ పే చేసాము, అండ్ అప్పుడు మనకి 3D డిజైన్ స్టార్ట్ చేశారు. సో 3D డిజైన్ కంప్లీట్ అయిపోయాక 3D డిజైన్ ఫైనల్ అయ్యాక దెన్ వి సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ ఆర్బీ ఇంటీరియర్. అంటే సార్ 3Dకి మేము ఏదైనా పేమెంట్ ఏదైనా చేశారా మీరు? లేదండి. సో కొటేషన్ లో 3Dకి ఏం చార్జ్ చేయట్లేదు ఆర్బీ ఇంటీరియర్, ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సైట్ సూపర్విజన్ అది మీకు ఎట్లా అనిపించింది సార్? చాలా బాగుందండి. వీక్లీ బేసిస్ లో అందరూ వస్తుండేది చూస్తుండేది, ఎస్పెషల్లీ ద సూపర్వైజర్ కానీ 15 days 20 days కి నాగరాజ్ సార్ కూడా వచ్చి చూస్తుండేది ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఇంకా ఎంత త్వరగా దీన్ని ముందరికి తీసుకెళ్లొచ్చు అని, విత్ ఇన్ టైమ్ లో ఎలా కంప్లీట్ చేయాలి అండ్ కస్టమర్ ఎంత వరకు వర్క్ సాటిస్ఫై అవుతున్నారు, ఇఫ్ నాట్ ఎక్కడెక్కడ ఏమేమి చేంజెస్ చేయొచ్చు అని చాలా బాగా వాళ్ళు వచ్చి సైట్ విజిట్ చేసి చెప్పారు. అవన్నీ చాలా బాగున్నాయి. లైక్ మన ఇంప్లిమెంటేషన్ ఫేజ్ లో కానీ ఎక్కడైనా ఏమైనా చిన్న కార్పెంటర్స్ మిస్టేక్ అయినా ఇంకేదైనా కానీ కస్టమర్ని ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ చేయకుండా 100% కస్టమర్కి ప్రొవైడ్ చేయాలి, చెప్పినట్టు అన్నట్టుగా వాళ్ళు రీవర్క్ అయినా కానీ సో దే వెంట్ విత్ ద రీవర్క్ ఇట్ సెల్ఫ్, అండ్ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కావాలి క్వాలిటీ పర్పస్లో. సో దట్ ఈస్ వన్ థింగ్ నేను ఏమనుకన్నా అది రికమెండ్ చేయాలంటే ఇది వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్లు చెప్తాను ఆర్బీ ఇంటీరియర్. ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్ కోఆర్డినేషన్ ఏమైనా ఉందా? అంటే డైరెక్టర్స్ ఎవరైనా సైట్ విజిట్ చేయడం కానీ అలా ఏమైనా ఉందా? యా ఉందండి. లైక్ మా ప్రాజెక్ట్కి వచ్చేసి మాకు ఆర్బీ ఇంటీరియర్లో వంశీ గారు, నాగరాజు గారు అండ్ రవి గారు ముగ్గురు మాకు మల్టిపుల్ విజిట్ చేశారు. ఎస్పెషల్లీ ఫస్ట్ టైం వంశీ గారు వచ్చేసి వాళ్ళు సైట్ విజిట్ తను స్పెషల్గా వచ్చి సైట్ విజిట్ చేసి తను నార్మల్ మెజర్మెంట్స్ అండ్ వన్ మోర్ టైం వచ్చి 3D మెజర్మెంట్స్ తీసుకున్నారు. దెన్ వెన్ ద కార్పెంటర్ వర్క్ స్టార్టెడ్ దెన్ నాగరాజు గారు వచ్చారు. నాగరాజు గారు ఫ్రీక్వెంట్గా వచ్చేవారు, అండ్ తను సూపర్వైజన్లో లైక్ దే హ్యావ్ మల్టిపుల్ సూపర్వైజర్స్ అండ్ టాప్ ఆఫ్ దెమ్ నాగరాజు గారు సూపర్వైజ్ చేసేవారు. వేరే ఏ ప్రాజెక్ట్ లోనైనా కానీ ఒక సూపర్వైజర్స్ ని అసైన్ చేసి వాళ్ళే ప్రాజెక్ట్ అంతా హ్యాండిల్ చేస్తారు, కానీ ఆర్బీ ఇంటీరియర్ లో అలా మాత్రం కాదు. డైరెక్టర్ సైట్ కి వస్తుంటారు మల్టిపుల్ టైమ్స్. మనం చిన్న డౌట్ ఉన్నా కానీ సూపర్వైజర్ కి చేయాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్టర్ కి కాల్ చేసినా వాళ్ళు వెంటనే లిఫ్ట్ చేసి రెస్పాండ్ అవుతారు. దిస్ షోస్ హౌ డెడికేటెడ్ దే వర్ టువర్డ్స్ దేర్ వర్క్. అంటే వీళ్ళకే ఇవ్వాలి అని అనడానికి మెయిన్ రీజన్ మనకి సూపర్వైజర్ ఇచ్చారు, వాళ్ళతో కోఆర్డినేట్ అవ్వండి అని ఎప్పుడు మనం మధ్యలో వదిలేయరు. Until last, we can coordinate with directors and they will give us the best. That is why we recommend you to go with RB Interior to have best interiors to your home. సార్ ఫాల్ సీలింగ్ మీరు ప్లెయిన్తోనే ఎందుకు వెళ్ళారు సార్? అంటే సీలింగ్ హైట్ అనేది మనకి బాగానే ఉంది కదా, డిజైన్స్ అవి కాకుండా ప్లెయిన్ సీలింగ్కి వెళ్ళడానికి రీజన్? యా, సో ఇందులో చెప్పాల్సింది అంటే ఫాల్ సీలింగ్ ఇంటికి వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. సో చూడగానే లుక్ తెచ్చేది ఫాల్ సీలింగ్ ఒకటి. సో ఇంతకుముందు చూసాము కొన్ని ఓల్డ్ డిజైన్స్లో లైక్ స్టెప్ డిజైన్స్ కానీ సమ్ అదర్ డిజైన్స్ ఉన్నాయి. సో మేము అలా కాకుండా ఇలానే ప్లెయిన్ డిజైన్లో వెళ్దామని మాకు కూడా ఆలోచన ఉండే, కొద్దిగా డీసెంట్గా ట్రెండీగా ఉంటుందనే ఆలోచనతో. సో ఇన్ దట్ వే లైక్ మేము ఆర్బీ ఇంటీరియర్స్ యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ మేజర్ ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళ ఇలానే ఉండిపోయాయి. సో అది కూడా మాకు వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్ టు గో విత్ ద ఆర్బీ ఇంటీరియర్. మాకు చాలా డిజైన్స్ ఇచ్చారు వాళ్ళు, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు చేసినాయి కానీ ఇంకా కొన్ని కొత్త ట్రెండీలోనే అన్నీ మాకు ఇచ్చారు. సో అందులో మేము ద బెస్ట్ సెలెక్ట్ చేసుకొని మాకు నచ్చినవి అనుకునేవి మేము మా ప్రాజెక్ట్ పెట్టుకోవడం జరిగింది. ప్లెయిన్ డిజైన్స్ వల్ల హౌస్ కూడా చాలా ఎలివేటెడ్ గా ఎలిగెంట్ గా కనిపిస్తుందని వాళ్ళు సజెస్ట్ చేశారు. మేము కూడా సరే అని వాళ్ళని నమ్మి వాళ్ళ పాత వీడియోస్ చూసి వాళ్ళు ఇచ్చిన 3D డిజైన్స్ లో చూసి ప్లెయిన్ డిజైన్ కి వెళ్ళాము. మెయిన్ డోర్ ఎలివేషన్ అనేది మీరు ప్లెయిన్ T30s తో వెళ్ళారు కదా సార్, అంటే మేము ఇచ్చిన డిజైన్ మీకు అలానే ఇచ్చామా లేదు అంటే మీరు అది సెలెక్ట్ చేసుకున్నారా మేము చూపించిన వాటిలో? సో ద మెయిన్ డోర్ డిజైన్ వచ్చేసి నేను సెలెక్ట్ చేసుకున్న మెయిన్ డోర్ డిజైన్ వచ్చేసి మాకు ఆర్బీ ఇంటీరియర్ వాళ్ళే సజెస్ట్ చేశారు. సో మాకు మెయిన్ డోర్ మీద అంత ఐడియా లేదు ఎలా చేయాలి ఏంటి అనేది. సో మాకు వాళ్ళే మల్టిపుల్ డిజైన్ చూపించారు. సో అందులో వాళ్ళు టైల్స్ తో కొన్ని ప్రాజెక్ట్ చేశారు,
అండ్ లామినేట్ ప్లస్ వుడ్ తోటి కొన్ని ప్యాక్ చేశారు. సో అవన్నీ మాకు చాలా శాంపుల్స్ చూపించారు. సో అందులో టీ పట్టి పెట్టడం అనేది కూడా అది ఆర్బింటర్ వాళ్ళు ఇచ్చిన ఐడియానే. సో ఇట్స్ లైక్ 100% దేర్ ఎఫర్ట్ ఇన్ అవర్ మెయిన్ డోర్ ఎలివేషన్. సార్ ఇప్పుడు మీరు మీ లివింగ్ రూమ్ లో ఉన్న ఇంటీరియర్స్ గురించి చెప్పండి. ఓకే, సో మాది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు. సో మరి ఎంటర్ అవ్వగానే లివింగ్ రూమ్ లైక్ టీవీ యూనిట్ ఉంటుంది. సో వీ వాంటెడ్ టు డూ అవర్ ద బెస్ట్ ఫర్ అవర్ టీవీ యూనిట్. అండ్ సో ఈవెన్ ఫర్ దిస్ లైక్ ఆర్బింటర్ దే షేడ్ అస్ లైక్ చాలా డిజైన్స్ చూపించారు మాకు. సో దాన్ని మా స్పేస్ కి తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ చేసి 2-3 డిజైన్స్ చూపించారు. ఈవెన్ ద కర్వింగ్ టు ద ఆర్చ్ అది చాలా లుక్ ని యాడ్ చేసిందని చెప్పొచ్చు. అది దానివల్ల మాకు ఇంకొంచెం అందం యాడ్ అయిందని మేము ఫీల్ అవుతున్నాము. అండ్ వాళ్ళు ఇచ్చిన ఫాల్ సీలింగ్ మా టీవీ యూనిట్ ని హైలైట్ చేస్తూ ఉంది. అండ్ వేరాస్ టీవీ యూనిట్ ఇస్ హైలైటింగ్ ద ఫాల్ సీలింగ్. రెండు మంచి కాంప్లిమెంటింగ్ గా ఉన్నాయి. మీరు మీ డైనింగ్ ఏరియా డిజైన్ ఎట్లా వచ్చింది అనుకున్నారు, దాని గురించి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయండి. డైనింగ్ ఏరియా డిజైన్ మొత్తం ఆర్బీ ఇంటీరియర్ వాళ్ళు ఇచ్చింది అండి. మేము అందులో జస్ట్ 2 డ్రాస్ యాడ్ చేయండి అని మాత్రమే చెప్పాము. అండ్ ఆ కలర్ కాంబినేషన్ మాత్రం మేము సెలెక్ట్ చేసుకున్నాం. అవుట్పుట్ మాత్రం చాలా బాగుంది. అండ్ అక్రిలిక్ షీట్ వాడారు అక్కడ, అది బ్లూ కలర్ లో ఉంది. అండ్ బ్లాక్ కలర్ ప్రొఫైల్ షీటర్స్ ఉండడంతో చాలా ఎలిగెంట్ లుక్ ఉంది. అండ్ ఇచ్చిన సిల్వర్ గ్లాస్ కూడా వాళ్ళే సజెస్ట్ చేశారు. మేము యాక్చువల్లీ రోజ్ గోల్డ్ వేరే కలర్ ఏదన్నా అనుకున్నాము, కానీ వాళ్ళు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు కాబట్టి ఎక్కడ ఏ కలర్ కాంబినేషన్ బాగుంటుందో చాలా బాగా సజెస్ట్ చేయగలిగారు. అండ్ వాళ్ళు చెప్పింది మేమేం నో అనుకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోయాము. దట్ ఈస్ హౌ వి ట్రస్ట్ దెమ్. సార్ ఇప్పుడు మీరు మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ డిజైన్ గురించి చెప్పండి. సార్ మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి మీరు స్వింగ్ డోర్స్ అనేది చూస్ చేసుకున్నారు. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో వచ్చేసి స్లైడింగ్ డోర్స్ అనేది చూస్ చేసుకున్నారు. ఎందుకు అలా చూస్ చేసుకున్నాం? సో ద బెడ్రూమ్స్ వచ్చేసి మేము 2 bedrooms కి యాక్చువల్లీ ద కలర్ కాంబినేషన్ 2 సేమ్ వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ థింగ్. అండ్ దెన్ ద డిజైన్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో మాకు ఆర్బీ వాళ్ళు చాలా డిజైన్స్ ఇచ్చారు. లైక్ విత్ టీ పట్టీస్, వితౌట్ టీ పట్టీస్ అండ్ మల్టిపుల్ డిజైన్స్ దే ఆర్ అవైలబుల్ విత్ దేర్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్. సో మేము అందులో నుండి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ దెన్ మాకు డోర్ ఎంటర్ అవ్వగానే ఒకటి స్పేస్ వచ్చింది. సో ఆ స్పేస్ని ఏం చేద్దామని నేను వంశీ గారు ఫ్రమ్ ఆర్బీ ఇంటీరియర్ సో వి డిస్కస్డ్ ఎ లాట్ అండ్ ఈ సజెస్టెడ్ లైక్ గోయింగ్ విత్ మల్టిపుల్ ఆప్షన్స్. సో మీరు ఏదైతే ఇక్కడ చూస్తున్నారో అది ఫైర్ వచ్చేసి ప్లేస్ వేస్ట్ కాకుండా లైక్ కింద 2 doors అండ్ మీద 2 doors ఇచ్చి సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ స్టోరేజ్ బుక్స్ అండ్ ఎనీథింగ్. సో అది వన్ ఆఫ్ ద బెస్ట్ యూజెస్. అండ్ ఆల్సో లైక్ ద డిజైన్ కూడా మీరు చూస్తే మాస్టర్ బెడ్రూమ్ మెయిన్ డోర్స్కి అక్కడ ఏం డిజైన్ ఇచ్చామో ఇక్కడ ఫైర్ కూడా సేమ్ డిజైన్ ఇచ్చాము. సో ఆ డిజైన్ కూడా మాకు ఆర్బీ ఇంటీరియర్ 3D డిజైన్లో చూపించారు అండ్ వీఆర్ లైక్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దట్. And along with that, they also added one study table there with keyboard access. That is very good. మేడం కిచెన్ డిజైన్ గురించి చెప్పండి. కిచెన్ ఇంటీరియర్స్ లో అన్నిటికంటే ది మోస్ట్ లైకింగ్ స్పేస్ అని చెప్పొచ్చు. ఎవరైనా వచ్చినా కానీ కిచెన్ ఎంత బాగుందో అనేసి అంటున్నారు. ఓన్లీ దట్ ఈస్ బికాస్ ఆఫ్ కలర్ కాంబినేషన్. మీరు మా హౌస్ థీమ్ అంతా చూసుకుంటే బ్లూ షేడ్స్ లో, వైట్ లో అండ్ బ్లాక్ లో ఉంటుంది అనమాట. అండ్ రేయర్ స్పేసెస్ లో లైక్ ఆర్చెస్ లో టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ లో మాత్రమే మనకు లైట్ వైట్ ఆర్ బ్రౌన్ షేడ్స్ లో ఉంటాయి. అదర్ దాన్ దట్ ఈ బ్లూ థీమ్ ఎక్కువగా హైలైట్ అవుతుంటుంది. అందుకోసం సోఫాస్ కానీ బ్లైండర్స్ కానీ అదే బ్లూ థీమ్ లోనే వెళ్ళడం జరిగింది. అండ్ కిచెన్ లో మేము మల్టిపుల్ చేంజెస్ చెప్పాము. ప్రొఫైల్ అంటే లైక్ ఎక్కడ ఇది రావాలి ఏంటి అని. చాలా బాగుందండి కిచెన్. వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ వల్ల అది చాలా ఎన్హాన్స్ అయిందని నేను అనుకుంటున్నాను. పూజ యూనిట్ డిజైన్ ఎట్లా వచ్చింది? పూజ యూనిట్ వచ్చేసి మనకి ఇచ్చిన దాంట్లో ఒక ఆర్చ్ విత్ గ్లాస్ డోర్స్ ఇచ్చారు. అండ్ లోపల వచ్చేస్తే మనకు వాళ్ళే చెప్పారనమాట, ఇట్లా మనం లెడ్జెస్ పెట్టుకున్నాం అండ్ దానికి తగ్గ ఫోటో ఫ్రేమ్స్ అనేది మేము సెలెక్ట్ చేసుకున్నాం. బట్ లెడ్జెస్ అనే ఐడియా వాళ్ళది లైటింగ్ తో పాటు చాలా బాగా సజెస్ట్ చేశారు. ఫైనల్ గా మీరు ఆర్బీ ఇంటీరియర్ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు సార్? ఆర్బీ మీ ఇంటికి మంచి డిజైన్స్ కావాలి అని అంటే ఆర్బీ ఇంటీరియర్ కి వెళ్ళమని చెప్తాను. జస్ట్ యూ డ్రీమ్ ఇట్ అండ్ దే విల్ మేక్ యువర్ డ్రీమ్ కమ్ ట్రూ. సో మాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అండి ఆర్బీ ఇంటీరియర్ తోటి. అండ్ నేను ఆల్రెడీ ఒక 3-4 మెంబర్స్కి రికమెండ్ చేశాను అండ్ దే వెంట్ విత్ ఆర్బీ ఇంటీరియర్ ఆల్రెడీ. అండ్ లైక్ నా ఎక్స్పీరియన్స్లో దే ఆర్ వన్ ఆఫ్ ద గుడ్ ఇంటీరియర్స్. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇస్తారు సార్? యా, ద రేటింగ్ ఈజ్ లైక్ ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఐ విల్ గివ్ 100% full rating. Yeah, even me out of 5 and because of their dedication towards their profession I gave it 5. సో ఇప్పటి వరకు మన క్లయింట్ ఏ విధంగా రివ్యూ ఇచ్చారో మీరు చూసారండి. 100% స్ట్రైక్ రేట్ అనుకోవచ్చు. 100% రివ్యూ వచ్చింది మనకి. సో హ్యాపీ కాకుండా లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సాల్వ్ చేయకుండా ఉంటే ఇలాంటి రివ్యూ మాత్రం ఏ క్లయింట్స్ ఇవ్వరండి.
సో మన క్లయింట్ వచ్చేసి రవికృష్ణ గారు, సౌమ్య గారు అండి. సో వీళ్ళిద్దరూ ఎంత సాటిస్ఫై అయ్యారు అనేది ఇప్పటి వరకు మీరు ఇచ్చిన రివ్యూలో మీరు చూసుంటారు. సో నాకు నచ్చిన ఎలిమెంట్ వచ్చేసి ఈ హౌస్లో, ఈ ప్రాజెక్టు లేకపోతే మన రవికృష్ణ గారి హౌస్లో నాకు నచ్చిన ఎలిమెంట్ వచ్చేసి 3 టోన్ కాంబినేషన్ అనమాట. వన్ ఏదైతే బ్లూ కలర్ టోన్ అండ్ సెకండ్ వచ్చేసి వైట్ టోన్ అండ్ థర్డ్ వచ్చేసి బ్లాక్ అనమాట. ఈ టోటల్ ప్రాజెక్ట్లో ఈ 3 టోన్ కాంబినేషన్లోనే మెజారిటీ ఆఫ్ ద డిజైన్స్ అనేది చేయడం జరిగింది. దానికి కారణమైన సౌమ్య గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ మేడం. చాలా బాగా వచ్చింది. మీరు ఎంత బాగా ఊహించుకున్నారో మీరు చేసిన పని కూడా అంత బాగా రావడం జరిగింది అనమాట. సో మాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంది ఈ ఇల్లు ఇంత బాగా రావడానికి కారణం. అండ్ సో ఫర్నిచర్స్ కానీ బ్లైండ్స్ కానీ అన్నీ చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. హ్యాంగింగ్ లైట్స్ కానీ లేకపోతే పెట్టుకునే విధానం, మీరు కొంత నేను వార్డ్రోబ్స్ కానీ లేకపోతే కిచెన్లో నేను ఓపెన్ చేసిన షట్టర్స్ అప్పుడు మీరు కొంచెం లోపల చూసి ఉండొచ్చు. చాలా నీట్గా చాలా నీట్గా ప్లేస్ చేసుకున్నారు అనమాట. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఇలాంటి అవకాశం మాకు ఇచ్చినందుకు, మీ ఇంటికి వచ్చి ఒక వీడియో తీసుకున్నందుకు, ఇలాంటి అవకాశం మాకు ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ మేడం. సో మీరు కూడా ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ వీడియోస్ని చూసి ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా ఫోన్ నెంబర్ని సంప్రదించండి. సో మీరు చూసి ఉండొచ్చు ఇప్పటివరకు ఎలాంటి వీడియోస్ మనం పోస్ట్ చేస్తున్నాము. మా వీడియోస్ లెందీ ఉంటాయండి. కారణం ఏంటంటే ప్రతిదీ డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. 1 మినిట్ ఎవడైనా చెప్తాడు, 1 మినిట్లో చాలా ఈజీ. కానీ ఒక 30-40 నిమిషాలు ఒక వీడియో తీయడం అనేది చాలా కష్టం. కానీ ప్రతి ప్రాజెక్ట్ మనం డీటెయిల్గా వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్లో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. కేవలం మీకోసమే, మీకు అర్థం అవ్వాలని, లేకపోతే ఇంకెవరి చేతుల్లో మీరు మోసపోకూడదనే ప్రతిదీ మనం క్లారిటీగా డీటెయిల్గా మనం చెప్తాం అనమాట. ఎక్కడ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా నేను చెప్పేది చాలా బాగా అర్థమవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మీరు కనుక హైదరాబాద్లో ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైన్ సంబంధించిన ఇంటీరియర్ వర్క్ చేయించుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్ని సంప్రదించండి. మన కొత్త ఆఫీస్ వచ్చేసి నిజాంపేటలో ఉందండి. నిజాంపేట మెయిన్ రోడ్కే ఉంటుంది. నిజాంపేట అడ్రస్ కూడా మన డిస్క్రిప్షన్లోనే మనం ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మన ఆర్బీ ఇంటీరియర్ నిజాంపేట ఆఫీస్ వర్కింగ్ అవర్స్ వచ్చేసి వెనస్డే టు మండే మార్నింగ్ 10 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు మనం ఓపెన్ అనమాట. ట్యూస్డే మాత్రం మనం క్లోజ్. మీరు కంపల్సరీ అపాయింట్మెంట్ తీసుకొని రండి. ఎందుకంటే డైరెక్ట్ వాకిన్ అయితే మీకంటూ ఒక టైమింగ్ అనేది మనం ఇవ్వలేకపోవచ్చు. మీరు అపాయింట్మెంట్ తీసుకొని వస్తే మనం ఫ్రీ కొటేషన్ విత్ ఫ్రీ కన్సల్టేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫ్రీ కొటేషన్ విత్ ఫ్రీ కన్సల్టేషన్ వల్ల మీకు కంపల్సరీ మీకు ఒక నాలెడ్జ్ అనేది రావడం జరుగుతుంది. సో దాని గురించి మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఆఫీస్కి వస్తే కంపల్సరీ మీకు మంచి కొటేషన్ అనేది విత్ మంచి కన్సల్టేషన్ అండ్ డిజైన్స్ అనేది చూపించి మీకు మంచి కన్సల్టేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో క్లౌడ్ కొటేషన్ అనేది ఆర్బీ ఇంటీరియర్ నుంచి ఎవరు ప్రొవైడ్ చేయరండి. మీరు ఫోన్ చేసి ఒక ఫ్లోర్ ప్లాన్ పంపించి మేము కొటేషన్ ఇవ్వమంటే మాత్రం దయచేసి తప్పుగా అనుకోకండి. మేము అలాంటి కొటేషన్స్ అనేది ఎంకరేజ్ చేయము, మేము ఇవ్వము కూడా. కారణం ఏంటంటే అందులో ఒక క్లారిటీ ఉండదు, ఆ డిజైన్ అనేది ఎక్స్ప్లెయిన్ జరగదు. ఏదో మీరు చెప్పినందుకు ఏదో ఒక కొటేషన్ అనేది ఫార్వర్డ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి పనులు మేము ఎప్పుడూ ఆపేసాం. దయచేసి వాటి గురించి అయితే అడగకండి. ఎవరికైతే 100% కాన్సన్ట్రేషన్గా చేయించుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే 100% మేము మీకు ఫ్రీ కన్సల్టేషన్ విత్ ఫ్రీ కొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు అయితే ఆర్బీ ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్, సైనింగ్ ఆఫ్ అలాంగ్ విత్ ఇంటీరియర్ డిజైనర్ నిత్యహాస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.